వెల్కమ్ టు టీవీ9 వెదర్ రిపోర్ట్. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తెరిపిచ్చాయి. మళ్ళీ మరో అల్పపీడనం గండం పొంచి ఉంది. అయితే రెండు రాష్ట్రాల్లో ఇవాళ ఏ జిల్లాలకు ఏ అలర్ట్ ఉందో ఒకసారి చూద్దాం. ఏపీ విషయానికి వద్దాం. ఏపీలో రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఏపీలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక మధ్యాహ్నం 3 గంటల తర్వాత కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో 1 గంట పాటు భారీ వర్షాలు కురుస్తాయి. ఆ తర్వాత కూడా మోస్తరుగా వర్షాలు కురుస్తాయి. ఇవాళ రాయలసీమలో మాత్రం వర్షాలు లేవు. అరేబియా సముద్రంలో గాలి వేగం గంటకు 30 కిలోమీటర్లుగా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం గంటకు 15 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇక తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణలో మరోసారి భారీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఇవాళ తెలంగాణ అంతటా వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరుగా కురుస్తాయి. ఇక ఉత్తర తెలంగాణలోని కొన్ని చోట్ల మాత్రం భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ ప్రాంతాల ప్రజలు, అధికారులు అలర్ట్ గా ఉండాలని చెప్తోంది ఈ హెచ్చరిక. ఇక ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, సిద్దిపేట, హనుమకొండ, యాదాద్రి జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు అధికారులు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆల్రెడీ ఉదయం నుంచి తెలంగాణలోని కొన్ని చోట్ల వర్షం పడుతూనే ఉంది. హైదరాబాద్ లో సాయంత్రం మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది ఇవాల్టి వెదర్ రిపోర్ట్.